నిజం నిర్భయంగా, నిజం దాగదు, వార్త ఆగదు. చిల్లర విషయాలు పట్టించుకుంటున్నారు కానీ ఈరోజు రోడ్లు ఎలా, తాగునీరు ఎలా, సాగునీరు ఎలా, ఇవేనండి మీరు నియోజకవర్గం గుర్తొచ్చేది. గంజాయి రాజ్యంగా మార్చాలి, గంజాయి నియోజకవర్గంగా మార్చాలనుకుంటారా ఎందుకలా? అంటే వీళ్ళు వచ్చేసి ఈరోజు చాలామంది వైఎస్ఆర్పీ నాయకులు ఆరు నియోజకవర్గంగా వచ్చేసి మనం చూశాను. కొన్ని సోషల్ మీడియా క్రియేటివిటీ తప్పిదాల వల్ల అసలు యొక్క సమస్యని పక్కదావని పట్టిస్తున్నారు. యాక్చువల్గా మనకేంటంటే ఒక రెండు తాగిన కార్యకర్తల యొక్క ఇష్యూస్ని న్యూసెన్స్ చేసి ఈరోజు దాన్ని ఒక భూతద్దంలో చేసి కులాల మధ్య చిచ్చు పెడుతూ ఒక సానుభూతి క్రియేట్ చేసుకున్న 100 మంది 200 మంది చేసుకుని చేసి చట్టం పరంగా వెళ్ళుకున్నప్పుడు యాక్చువల్గా మనము దానికి ప్రేరేపించిన కారణాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎన్డీలో కొంతమంది వ్యక్తులు తప్పు అనుకుందాం, నీ కార్యకర్తలకు అండగా నిలబడాలనుకుందాం అనుకున్నాం. మనం ఏం చేయాలండి? ఈరోజు పోలీస్ స్టేషన్లో కూర్చొని నా కార్యకర్తకి ఇబ్బంది కలిగింది కాబట్టి నేను పోలీస్ స్టేషన్లో కూర్చొని నా కార్యకర్తకి రప్పించండి, నేను అండగా నిలబడతానని మీరు చట్టపరంగా వెళ్ళిండొచ్చు, కార్యకర్తలకు అండగా నిలబడి ఉండొచ్చు, తప్పు లేదు. మీరు అక్కడ బయట ఉండొచ్చు, కాదు. ఈరోజు అంతమందిని వేసుకొని చెప్పేసి నేనేదంటే సోషల్ మీడియా క్రియేటివిటీ తప్పిదాల వల్ల ఈరోజు అసలు విషయం పక్కదాన్ని పట్టిస్తుంది. యాక్చువల్గా నేనేమంటున్నా అంటే మీరు క్రిమినల్ని పెట్టుకొని ఈరోజు పక్కన పెట్టుకొని వీళ్ళు మీటింగ్లు పెడుతూ చిల్లర రాజకీయాలు వీళ్ళు సలహాలు ఇస్తారు నియోజకవర్గం గురించి. యాక్చువల్గా నేనేమంటాను అంటే నేను ఒక వ్యక్తిని విమర్శించిన ఇవేనండి మనకు కావాల్సింది. నియోజకవర్గ అభివృద్ధి గురించి మనకు వద్దండి, భవిష్యత్తు గురించి మిమ్మల్ని ఈరోజు ఎగ్జాంపుల్గా చూసుకొని భవిష్యత్తు రాజకీయాలు నడపాలండి. పిల్లలు ఎలా అండి ఇక్కడ నుండి నియోజకవర్గంలో మంచి చదువులు వెళ్ళాలా, ఆపర్చునిటీ ఎలా కలిగించాలా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, దీని గురించి ఎవరు మాట్లాడారండి మనకి ఇక్కడ? దయచేసి నేను కోరుకునేది నియోజకవర్గాన్ని, నాకు ఎవరు లేదు. నిజంగా కార్యకర్తలు మీరు కొంతమంది పేర్లు చెప్పారు, ఎన్డీఏలో కూడా కొంతమంది అరాచకాలు ఎక్కువ ఉన్నాయి. నిజంగా వాళ్ళ పేర్లు ఉన్నప్పుడు మీరు వాళ్ళ కోసం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు చేయండి, ధర్నాలు చేయండి, వాళ్ళ గురించి మీరు చెప్పారు, తప్పులేదు. ఎన్డీఏలు కూడా తప్పులు చేస్తే వాళ్ళకి శిక్షలు పడాలి, తప్పేం లేదు, దాని గురించి ఏం లేదు. మీరు పేర్లు చెప్పారు, ఆ పేరుతో నేను కూడా మాట్లాడతాను, ఎస్పీ గారితో కానీ ఈవెన్ మా టీడీపీ ఇన్ఛార్జ్తో కూడా నేను కంపల్సరీ కూర్చొని మాట్లాడతాను. నిజంగా కార్యకర్తలు తప్పు చేస్తున్నప్పుడు, దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు వాళ్ళని పక్కన పెట్టి తీరాలి కూడా, దాని తప్పు లేదు. ఎవరేం దాన్ని ఏమి యాక్సెప్ట్ చేయరు. దాన్ని మీరు బయట పెట్టండి, మీరు ఉన్నారు కదా, ప్రూఫ్లు ఉంటాయి కదా, పెట్టండి వాళ్ళ తప్పిదాలను. జనాలు ఊరికే ఉంటారా? అంతేగాని ప్రతి చిన్న విషయాన్ని మీరే ప్రేరేపిస్తారు, మీరే ఒక సానుభూతి క్రియేట్ చేసుకుంటారు, మీరే జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దానితో పర్యటన. అంటే వీళ్ళకు చావులు, జైలులు, పరామర్శలు అంటే వాళ్ళకి చాలా ఆనందం అవుతుంది. యాక్చువల్గా చాలా దానికి వాళ్ళే ప్రేరేపించుకుంటారు, రెచ్చగొడతారు. కానీ అక్కడికి వెళ్ళే తరగల మరి ప్రభుత్వాల మీద నిందలేస్తారు. యాక్చువల్గా సో అంటే నేనేమంటున్నా అంటే నేను ఒక దయచేసి ఆల్రెడీ నియోజకవర్గ ప్రజలకి, న్యూట్రల్ జనాలకి, యువతకి, అన్ని పార్టీలకి ఇంక్లూడింగ్ మా ఎన్డీఏతో పాటు వైఎస్ఆర్పీ నాయకులని దయచేసి ఒకటే కోరుకుంటాను. యాక్చువల్గా మీకు నియోజకవర్గం అభివృద్ధి వద్దా? నియోజకవర్గ అభివృద్ధి గురించి తెలుసుకుందామండి. మేము కలిసి కూర్చొని రండి, డెవలప్మెంట్ గురించి వెళ్దామండి. ఈరోజు మీరు ఇంకా అడగచ్చు సీఎం దృష్టికి, డిప్యూటీ సీఎం దృష్టికి, మీరు ఇలాంటి సమస్యలు ఉన్నాయండి, మీరు వెళ్ళండి, మీకు ఇది ఉన్నది, ముందు స్టెప్గా ముందుకు వెళ్దామని చెప్పేసి. హెల్తీ ఎన్విరాన్మెంట్ ఎందుకు ఉంటుందండి? ఎప్పుడు చూసినా ఉదయం చూస్తే చిల్లర మాటలు, గాలి వార్తలు, గాలి మాటలు, అసలు అసహించుకునే తల్లి చేశారు. ఈరోజు మిమ్మల్ని చూసి వీళ్ళని ఈరోజు భవిష్యత్ తరాలకి మేము ఎగ్జాంపుల్ అవుతారా? కనీసం మీరు స్కూల్స్లో పెట్టే అర్హత కూడా లేదు. చాలామంది ఇక్కడ ఉన్న నాయకులు కూడా వీళ్ళు వెళ్ళి స్కూల్స్ పర్యటిస్తుంటారు. యాక్చువల్గా మీకున్న ఎలిజిబిలిటీ ఏంటి, మీకున్న రైట్స్ ఏంటి? యాక్చువల్గా ప్రజలు ఎంచుకున్నంత మాత్రాన కంపల్సరీ దాన్ని ముందుకు తీసుకెళ్ళే విధంగా ఉండాలి కదా. నేను కోరుకునేది ఏంటంటే దయచేసి ఆలూరు నియోజక ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రతి పార్టీ కార్యకర్తలకు కూడా అన్నదమ్ములా కలిసి ఉందామండి. ఎలక్షన్ టైంలో రాజకీయాలు చేద్దామండి. ఇప్పుడు పాలసీల పైన మాత్రమే రాజకీయం చేయండి. గత ప్రభుత్వంలో మీరు ఇలా హామీలు ఇచ్చారు, ఇన్ని చేశారు, ఇన్ని చేయలేదు. అప్పుడు మేము కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా 2019-24 మీరే హామీలు ఇచ్చారు, ఏం చేశారు, భవిష్యత్తులో మేము మా ప్రణాళికలు ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమైనా ముందుకెళ్తాం మేము కోరుకుంటాం. కానీ దయచేసి ఈ అభివృద్ధి, సానుభూతి, చిల్లర కుల రాజకీయాల చీప్ ట్రిక్స్ని పక్కన పెట్టి పిచ్చిగన్ అనే రాజకీయ రాజధాని పేరుతో జనాల్ని మభ్యపెట్టుకోకున్నట్ల. డిఎస్సికి మీకు అర్హత కూడా లేదు, అసలు దాని గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. నిజంగా కూర్చొని ఒక్కరు కూడా డిఎస్ అంటే స్పెల్లింగ్ తెలియదు, డిఎస్ అంటే అబ్రివేషన్ తెలియదు వీళ్ళకి. యాక్చువల్గా డిస్ట్రిక్ట్ స్క్రీనింగ్ కమిటీ గురించి కూడా వీళ్ళకి తెలియదు, ఎలా ఏ విధంగా దీన్ని సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కూడా చాలామందికి తెలియదు. ఈరోజు వీళ్ళు వచ్చేసి ఈరోజు అభివృద్ధిని అడ్డుకోవాలి, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్లు వస్తే వాళ్ళని బెదిరించాలి. మీరు చెప్పండి, మీరు లోపాలు ఉన్నప్పుడు ఎత్తి చూపించండి. మీరు అంటారు 33,000 ఎకరాలు మాకు అవసరం లేదు, లేదా 40 ఎకరాలు, 60,000 ఎకరాలు అవసరం లేదు, మాకు 15,000 ఎకరాలు ఇది చాలు, CRD 10లో 5,000 ఎకరాలు చాలు. మీరు చెప్పండి,
ప్రజల్లోకి తీసుకొచ్చుకోండి, ఎవరిది అంటారండి దీన్ని? కానీ దయచేసి ఆలూరు నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఇలాంటి చిల్లర ట్రిక్ల వల్ల ఈరోజు 2019-24లో మన రాష్ట్ర అభివృద్ధి కుంటునబడింది. ఈరోజు దాన్ని